మేడారం మహాజాతర ఈసారి భక్తులకు అసౌకర్యాన్ని అసహనాన్ని మిగిల్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సర్కారు సంకల్పానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. వనదేవతల చెంతకు వచ్చిన సామాన్య జనం అడుగడుగునా అష్టకష్టాలు అనుభవించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ గాలికి వదిలేసిన పోలీసులు భక్తులపై దౌర్జన్యానికి దిగటం విమర్శలకు దారితీస్తే గద్దెల వద్ద ఆదివాసీ పూజారులు సహా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మేడారం మహాజాతర నిర్వహణపై పూజారుల సంఘం సభ్యులు సిద్దిబోయిన జగ్గారావుతో మా కరస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. గత నెల 20 నుంచి 30 వరకు మేడారం మహాజాతర కొనసాగింది. ఈసారి మేడారం మహాజాతరలో భక్తులతో పాటు పూజారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాకు అందుబాటులో ప్రధాన పూజారి సిద్దిబోయిన జగ్గారావు ఉన్నారు. ఒకసారి జాతర ఎట్లా కొనసాగింది ఆయనతో మాట్లాడదు. ఈసారి జాతర ఎట్లా జరిగింది సార్? ఎందుకు మీరు పూజారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి పడిన ఏం చెప్తారు? భక్తులు ఎక్కువ రావడం వల్ల ఒత్తిడి జరిగింది. ఆ ఒత్తిడి జరగడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందిలో మా వాళ్ళు కొంచెం బాధపడి, మీరు చాలా జాతరలు చూసారుగా, ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఎందుకని ఈసారి జరిగింది అనుకుంటారు? జనాలు రావడం వల్ల ఒత్తిడి జరగడం వల్ల ప్రధాన పూజారి అరుణ్ కూడా అక్కడ ఆపేశారు. మీరు రావద్దంటూ వాలంటీర్లు కావచ్చు, పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రకటించారు. ఏం చెప్తారు? ఎందుకంటే ఆయనకు విసిగిపోయాడు. ఈ పోలీసులు ఒకటి ఇబ్బంది పెట్టించడం, ఆ ఎన్సీసీ వాళ్ళు ఇబ్బంది పెట్టించడము, మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పెట్టించడం, ఇట్లా విసిగిపోయి ఆయన ఆవేశంగా మాట్లాడాలి. కారణం ఎవరు? లోపం ఎక్కడ జరిగింది? ఎందుకంటే ఎప్పుడు జరగని ఈ పరిస్థితులు ఇప్పుడు ఈసారి నెలకొన్నాయి కదా, లోపం ఎక్కడనేది కారణం ఎవరు అనుకున్నారు? కంట్రోల్, అంతే, కంట్రోలింగ్. మీరు చిన్నప్పటి నుంచి జాతర చూసారు కదా, ఈసారి జాతర ఎట్లా కొనసాగింది? ఎంతమంది భక్తులు వచ్చారు? ఈసారి భక్తులకు కావచ్చు, మీకు ఇబ్బందులు ఏం చెప్తారు? భక్తులు వచ్చిన గతం కంటే ఎక్కువనే జరిగింది. గతంలో 1,80,00,000 అది 50 లక్షలు, ఇప్పుడు 2 కోట్లు భక్తులు వచ్చినట్టు అంచనా. మళ్ళీ వచ్చి జాతరలో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా ఏం చెప్తారు? చర్యలు తీసుకుంటారు. మీటింగ్ అయినప్పుడు, ప్రీవ్యూ మీటింగ్ అవుతుంది, అప్పుడు గవర్నమెంట్కు చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా వారు ఫాలో అవుతారు. పోలీసులకు వాళ్ళకు కూడా. ఓకే, ఈరోజు ఉండి కౌంటింగ్ అయింది కదా, ఎంత వచ్చే ఆదాయం ఉందని ఏం చెప్తారు మీరు? 18 కోట్లు వస్తాయి. మనం ఎక్కువ చెప్పవద్దు. ఇది సిద్దిబోయిన జగ్గారావు ప్రధాన పూజారి అభిప్రాయం. అయితే ఈసారి పోలీసుల అత్యుత్సాహం కారణంగానే కొంత మేడారం మహాజాతరలో ఇబ్బందులు తలెత్తాయి. ప్రధాన పూజారులకు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. తప్పకుండా చర్యలు తీసుకొని గత జాతరకు కూడా మళ్ళీ వచ్చేటువంటి జాతరకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ ప్రధాన పూజారి సిద్దిబోయిన జగ్గారావు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్ నుంచి.